పాండ్యరాజులు ఒక సేవకునికి డబ్బులు ఇచ్చి గుర్రాలు కొనుక్కరమ్మని చెప్తారనమాట. గుర్రాలు కొనుక్కరమ్మని చెప్తే అతను పోయి నడుచుకుంటూ పోయి ఒక చోట కూర్చుంటే అప్పుడు ఆయనకు ఒక గురువు వచ్చి, తెలియని గురువు వచ్చి జ్ఞానబోధ చేస్తాడు. ఈయన ఎంతో అంటే ఒక కిరీటము, బట్టలు, నాగాలు అన్నీ వేసుకొని ఉంటాడు. కానీ ఆ గురువు జ్ఞానబోధ చేస్తానే ఆయన నిరారంభడుగా అయిపోయి అక్కడ ఉన్న ధనం ఏంతో శిల్పాలే నడిచి వచ్చినట్టు అద్భుతమైన శిల్ప కళాఖండంతో రూపొందిస్తాడు బయట ప్రాంగణం అంతా. కానీ లోపల గర్భగుడిలో నిరారంభమైన ఒక దీపం మాత్రమే ఉంటుంది. నందీశ్వరుడు ఉండడు, ధ్వజస్తంభం ఉండదు. అద్భుతమైన ఒక ఆత్మనాథర్ దేవాలయం. ఈ దేవాలయాన్ని తిరువాచకారు ఇతని పేరు. ఇతను ఎన్నో బుక్కులు రచించినాడు. ఆయనకు జ్ఞానబోధ అవుతానే, స్వామి నీవే స్వామి, ఇచ్చేది నీవే, తీసుకునేది నువ్వే, నేనెంత అని వినమ్రతతో స్వామికి ఉంటాడు.